హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఆది బ్లౌజ్తోనే మనం ఎలా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఈ విధంగా క్రాస్ కటింగ్ అనమాట. ఈ పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ ఎంత బాగా తీసుకుంటే అంత బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేనే స్టిచ్ చేశాను, కస్టమర్ బ్లౌజ్ అనమాట. ఇది బాగా ఫిట్టింగ్ బాగుంది అని ఇదే మళ్ళీ మనకి ఇచ్చారు. ఈ బ్లౌజ్తో ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్ చేయాలి. అయితే ఇది నార్మల్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది ఓన్లీ నార్మల్ బ్లౌజే, లైనింగ్ లేకుండా. ఈ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. తర్వాతనే చివరిలో ఇలా క్రాస్గా ఎల్ స్కేల్ పెట్టి క్రాస్ ఏమన్నా ఉంటే ఇలా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇంకొక పావించు పైకి సెకండ్ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ ఎగస్ట్రా కింద లైన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ పొడవు సోలార్ దగ్గర నుండి నడుము డాట్ వరకు ఇక్కడ వరకు ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చివరి వరకు ఇలా చూసుకోవాలి. ఇలా పట్టుకుని స్ట్రైట్గా పట్టుకుని చూసుకుంటే ఇది 14.5 పొడవు, 1.5 ఒక అంగుళం ఖర్చుకి పెట్టుకోవాలి. పైన ఖర్చు భాగానికి కింద ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టుకోండి 15.5కి. ఇలా 15.5 మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సెంటర్ ఇలాగా నెక్ డౌన్ అనమాట. నెక్ డౌన్కి ఇలాగ సెంటర్ చూసుకోవాలి. నెక్ మధ్య భాగంలో బ్యాక్ పార్ట్ ఇలా నడుము మధ్య భాగం చూసుకోవాలి. ఈ భాగం చూసుకుంటే ఇక్కడ 4.5 వచ్చింది. ఈ 4.5కి 1/2 ఇంచు పై ఖర్చుకి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా ఇలా కూడా చూసుకోవచ్చు. ఇలాగ మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇలా చూసుకోండి. కింద ఖర్చుకి అలాగే పై ఖర్చుకి ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఇలా కూడా నెక్ డౌన్ చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ సోలార్ తీసుకుందాం. సోలార్కి కింద భాగంలో ఇప్పుడు ఫస్ట్ నడుము చూసుకోవాలి. నడుము భాగం ఎంతైతే వచ్చిందో ఇక్కడ చివరిని ఇక్కడికి వచ్చే నడుము పొడవు ఎంతైతే ఉందో అదే భాగం ఈ చివరిలో కూడా పెట్టుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ కూడా పెట్టుకోండి, మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని ఇలా కలుపుకోవాలి. బ్లౌజ్ క్రాస్ రాకుండా ఉండడం కోసం అనమాట ఈ మార్కింగ్. పైన సోలార్ దగ్గర అనమాట. ఇది ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ దగ్గర ఇలాగా నడుము లూజ్ చేసుకుందాం. నడుము లూజ్ వచ్చి బ్లౌజ్ తీసుకొని నడుము లూజు ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుండి ఇలా తీసుకోండి. తాళ్ళు పట్టి వదులుకోవాలి. అంటే మనకి కాజాలు పట్టి అంటాం కదా, ఇక్కడికి వదులుకొని ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ సైజు 32 సైజు వచ్చిందనమాట. నడుము లూజు 32 అంగుళాలు వచ్చింది. ఈ 32 అంగుళాలని 4 భాగాలుగా ఇలాగా టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇలాగా 8 అంగుళాలు వచ్చింది. ఈ 8 అంగుళాలని ఇక్కడి నుంచి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఏ బ్లౌజ్ అయినా కానీ ఇదే విధంగా తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు భాగం డాట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో డాట్ ఇలా చూడండి. డాట్ వెడల్పు నేను ఇలా ఫోల్డింగ్ని టేప్తో ఇలా చూస్తున్నాను. అలా చూసుకుంటే 1 ఇంచ్ వచ్చింది. ఇలాగే మీ బ్లౌజ్ కూడా అదే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు భాగానికి ఎంతైతే ఇచ్చారో చూసుకోండి. ఇది 1.5 ఇంచ్ వచ్చింది. 2 ఇంచెస్ వరకు ఖర్చుకి పెట్టుకుంటున్నాను. మీరు అదే విధంగా 2 అంగుళాలకి ఇలాగ ఖర్చు భాగానికి పెట్టుకోవాలి. తర్వాత ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ చివరి నుంచి ఇక్కడికి నడుము లూజు, తర్వాత డాట్ లూజు, తర్వాత ఖర్చు లూజు. ఇది డాట్కి, ఇది ఖర్చుకి ఇలా పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ ఏ బ్లౌజ్కైనా కూడా ఇదే విధంగా తీసుకోవాలి. నడుము లూజుని బట్టే మనకి ఆది బ్లౌజ్ నడుము ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని బట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చుకి 2 ఇంచ్ అలా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ చూసుకుందాం. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి ఫ్రంట్ పార్ట్ ఉక్సుల భాగం ఉంటుంది కదా, ఆ భాగం దగ్గర నుంచి ఇలా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉండే వరకు చూసుకోవాలి. హ్యాండ్ జాయింట్ వరకు చూసుకుంటే 9.5. ఈ 9.5ని మార్కింగ్ పెట్టి 2 అంగుళాల ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి. మీది ఏ సైజు అయితే వస్తుందో అదే సైజు అలాగే చూసుకోవాలి.
సేమ్ అదే విధంగా చూసుకోండి. మీ దగ్గర ఉన్న చిన్న సైజు బ్లౌజ్ అయినా ఉండి పెద్ద సైజు అయినా అదే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, ఈ పెద్ద సైజు బ్లౌజ్కి ఇక్కడ 5:30కి 2 గీతలు ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని మార్కింగ్ ఫుల్ సోలర్ పెట్టుకోవాలి. 5:30కి 2 గీతలు ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇప్పుడు సోలర్కి 2 గీతల వరకు ఉండాలి. 3 అంగుళాలు నెక్ ఉండాలి. ఇలా 2 గీతల వరకు నెక్ వదులుకొని మిగిలింది సోలర్ ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ డౌన్ వచ్చి 10 అంగుళాలు. అదే 10 అంగుళాలకి ఇక్కడ కింద భాగం ఇక్కడ పక్క మెడ మనం 2:30కి 2 గీతలు ఉంచాం కదా, ఇక్కడ 3 అంగుళాలకి పెట్టుకోవాలి ఈ కింద భాగంలో. ఇది కస్టమర్ చాయిస్ అనమాట. కొంతమంది నెక్ చిన్నగా కావాలంటారు, కొంతమంది పెద్దది కావాలంటారు, కొంతమంది వచ్చి డీప్ నెక్ కావాలి అంటారు. అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ 3 అంగుళాలు ఒక్కొక్క నెక్ అయితే మనకి 2:30 వస్తుందన్నమాట. అలా కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ నెక్ని ఈ భాగాలు రెండింటిని కలుపుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ మీద అక్కడికి అరంగుళం ఎక్స్ట్రా ఉండాలన్నమాట. కింద భాగంలో ఇక్కడ అరంగుళం ఎక్స్ట్రా ఉంటే నెక్ మంచి నీట్గా యూ ఆకారంలో వస్తుంది. తర్వాత ఇలాగ ఎల్ స్కేల్ తీసుకోండి. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని మనకి కరువు స్కేల్తో ఇలాగా పెట్టి నెక్ రౌండ్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాతనే మార్కింగ్ పెట్టుకుంటే ఇలా రౌండ్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఇలా కరెక్ట్గా యూ ఆకారంలో వచ్చేలా చూసుకోవాలన్నమాట. అది 2 పక్కల కూడా రౌండ్ నెక్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత సోలర్ దగ్గర నుంచి ఆర్మల్ డౌన్కి ఇలాగా హ్యాండ్ డౌన్ ఇలా తీసుకోవాలి. 6 ఇంచెస్ నార్మల్గా 6 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అయితే కొంతమందికి హ్యాండ్ లూజ్ని బట్టి డౌన్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. కొంతమందికి 5:30 ఉంటుంది, కొంతమందికి 6 అంగుళాలు ఉంటుంది. మీడియం సైజు వాళ్ళకి 6 అంగుళాలు ఉంటుంది. ఇంకా పెద్ద సైజు వాళ్ళకి అయితే 6:30 ఉంటుంది చంక డౌను. అయితే ఈ భాగం ఎంతైతే ఉందో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ ఆదిని బట్టి తీసుకుందాం. మన మామూలుగా అయితే మెజర్మెంట్ ప్రకారం అయితే 6 అంగుళాలు డౌన్ తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సోలర్ జాయింట్కి ఖర్చుకు వదులుకుని ఇప్పుడు రౌండ్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్లో ఇలా హ్యాండ్ తీసుకుని బ్యాక్ పార్ట్ హార్మల్ రౌండ్ చూసుకుందాం. ఫస్ట్ హార్మల్ రౌండ్ చూసుకునే ముందు ఇక్కడ సోలర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుండి ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇప్పుడు టేప్తో ఇలా చూసుకోండి. ఈ విధంగా చూసుకోవాలి. ఇలా ఏ సైజు బ్లౌజ్కైనా ఇలాగే చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఈ బ్లౌజ్ 9 అంగుళాలు వచ్చింది. ఇలా చూసుకోండి ఒకసారి, మళ్ళీ మీకు అర్థం అవ్వడానికి కరెక్ట్గా కుట్టు వరకు చూసుకోవాలి. తర్వాత ఈ 9 అంగుళాలు కరెక్ట్గా మనకు వచ్చిందా లేదా అనేది ఒకసారి మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అంగుళాలు కదా, అందులో సగ భాగానికి మార్కింగ్ పెట్టండి. అటు నుండి ఇటు 1:30కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఏ సైజుకైనా అంతే. అక్కడ 1:30 తీసుకోండి. ఇక్కడైతే మాత్రం 5:30 ఉంటే సగ భాగానికి అలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్లు మూడింటిని కలుపుకుంటూ ఇలా ఆర్మల్ రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఆర్మల్ రౌండ్ 9 అంగుళాలు వచ్చింది కదా, ఇప్పుడు చూసుకుందాం. ఇలా టేప్ని ఇలా చూసుకుంటే వెళ్తే ఎంతైతే వచ్చిందో చూసుకోండి. ఇక్కడ 8 అంగుళాలు వచ్చింది. అంటే మనకి ఇంకా 1 ఇంచ్కి తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు 1/2 ఇంచ్ కిందకి దించుకుందాం. 1 ఇంచ్ తక్కువ వచ్చినప్పుడు 1/2 ఇంచ్ దించుకుంటే సరిపోతుంది. అదే 1/4 ఇంచ్ తక్కువ అరంగుళం తక్కువ వచ్చింది అనుకోండి, 1/4 ఇంచ్ దించుకోవాలి. అలా దించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ అయితే మారకూడదు. చెస్ట్ లూజ్ అయితే సేమ్ అదే ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఇలా చూసుకోండి. ఇక్కడ 1:30కి మార్కింగ్ పెట్టుకోండి ఇలా. తర్వాత ఇక్కడ నుంచి పైనుంచి కిందకి 6:30 వచ్చింది కదా, అందులో సగ భాగానికి ఇలాగ టేప్ను ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మూడింటిని కలిపి కరువు స్కేల్తో ఇలా ఆర్మల్ రౌండ్ని కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మ్యాచ్ అయిందో లేదో ఆర్మల్ రౌండ్ హ్యాండ్ రౌండ్ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు ఇలా చూసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది. తర్వాత 9 అంగుళాలు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ భాగాన్ని బ్లౌజ్కి మనకి ఆర్మల్ రౌండ్ హ్యాండ్ రౌండ్ అన్నీ ఒకటే ఉండాలన్నమాట.
ఇప్పుడు ఇది కరెక్ట్‌గా ఉన్నది. ఇది మాత్రం కటింగ్ చేయకండి. ఈ కింద లైన్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి. అంటే మీ బ్లౌజు ఎంతైతే వచ్చిందో దాన్ని బట్టి చూసుకోండి. చెస్ట్ అయితే మాత్రం మార్చకూడదు. చెస్ట్ పాయింట్ కరెక్ట్‌గా ఉండాలి. హార్మల్ రౌండ్ అయితే మాత్రమే మారుతుంది. ఇప్పుడు కింద భాగంలో డాట్ ఉంది కదా! ఈ డాట్స్‌ని మొత్తం ఇలా చూసుకోండి. ఈ భాగంలో సగ భాగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ పొడవు ఇక్కడ నుంచి మనకి హైట్ ఎక్కువ ఉంది కదా బ్లౌజు, అందుకని 4.5 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నార్మల్‌గా అయితే డాట్ పొడవు వచ్చి 4 అంగుళాలు తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజ్‌కి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్‌కి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ పావించు ఎక్స్ట్రా పైకి తీసుకొని ఇక్కడ చూడండి సైడ్ అనమాట పావించు పైకి పెట్టుకోవాలి. అలా అక్కడ నుండి డాట్ వరకు ఇక్కడ డాట్ ఉంది కదా! ఇక్కడ ఈ పాయింట్ కలుపుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి క్రాస్‌గా ఇలా కలుపుకున్న తర్వాత ఈ చివరి క్రాస్‌ని కటింగ్ చేసుకోండి. సైడు అలా క్రాస్‌గా తీసుకోవడం వల్ల నడుము భాగం సైడ్ భాగం మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట బ్లౌజు. తర్వాత హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకుందాం. హ్యాండ్స్‌కి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టుకోండి. ఈ చివరిలో ఎల్ స్కేల్ పెట్టి ఇలాగా క్రాస్ స్ట్రైట్ ఏమైనా ఉంటే లైన్ డ్రా చేసి కటింగ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ లైన్ కూడా తీసుకోండి. ఈ ఎక్స్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని హ్యాండ్తోనే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈజీ పద్ధతి అనమాట. ఇలా బ్లౌజ్ హ్యాండ్తోనే మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కుట్టు ఉంది కదా! ఈ కుట్టు దగ్గర నుంచి పైకి ఇంకొక పావు ఇంచు కుట్టు పైకి ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా పైకి. తర్వాత ఇక్కడ ఎంతైతే ఉందో హ్యాండ్ రౌండ్ ఈ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర ఇక్కడ ఒక కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ పైన ఇంకొక మార్కింగ్ పైకి పెట్టుకోండి. ఇలా ఇంకో కుట్టు మార్కింగ్ పైకి పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ పైన పెట్టుకున్న మార్కింగ్ని ఇక్కడ నుంచి ఇలాగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ డౌన్ చూసుకోండి. 3.5కి 2 గీతలు ఎక్స్ట్రా అనమాట. ఇది నార్మల్గా అయితే చిన్న సైజు బ్లౌజ్కి 3 ఇంచెస్ వస్తుంది. తర్వాత మీడియం సైజుకి అయితే 3.5 ఇంచెస్ వస్తుంది. ఈ సైజు బ్లౌజ్కి 3.5కి 2 గీతలు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అలా చూసుకోండి డౌను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. 3.5 దాటింది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డౌను 3.5 దాటింది కదా, అంటే 3.5 డౌన్ వచ్చింది కదా చంక డౌను. దీనికి ఇలా తీసుకుంటాం. తర్వాత ఆర్మల్ రౌండ్ 9 అంగుళాలకి ఇలాగ క్రాస్గా టేప్ని ఇలా పెట్టుకోండి. ఈ చివరిలో ఇలా పెట్టుకున్నాక సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ చివరి నుంచి మళ్ళీ ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ చివరి ఫోల్డింగ్ దగ్గర పైకి ఈ గీతని దాటకుండా 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ భాగాన్ని లైన్ డ్రా చేసుకోండి. ఖర్చుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి. ఈ చివర కూడా హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఖర్చు మన ఇష్టం అనమాట. 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ తినంగానే హోల్ ఉండాలి. ఇక్కడ చిన్న డాట్ ఉంటుంది కదా, ఆ కర్వ్ స్కేల్కి మనకి ఇలా చూసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కలుపుకుంటే హ్యాండ్ డౌన్ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ కటింగ్ ఈజీగా ఇలా తేలుతుంది. చూడండి, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా నుడతలు లేకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఎదర లోతు తీసుకోవాలన్నమాట. ఆ లోతు తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూసుకోండి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఇక్కడ సగభాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేయండి. ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి ఇలా 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. ఏ సైజుకైనా ఈ పద్ధతిలో తీసుకోండి, సరిపోతుంది. ఎక్కడ నుడతలు రాకుండా ఉంటుంది. ఓకేనా. చిన్న సైజు అవనివ్వండి, మీడియం సైజు అవనివ్వండి, ఇలాగే పెద్ద సైజు అయినా ఇలా తీసుకోవచ్చు. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ కరువు నీట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది, హ్యాండ్ డబుల్ జాయింట్ ఇక్కడ జాయింట్ ఉంటుంది ఒక ఫోల్డింగ్కి. ఇక్కడ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. 2 కర్వ్లు అంటే 2 హ్యాండ్స్ ఒకేసారి వస్తాయి అన్నమాట. ఇలా కరువుని ఫ్రంట్ పార్ట్లో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకోవాలి లోతు. ఓకేనా. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసాడు అని గుర్తుకు అనమాట. ఇక్కడ చిన్నగా టక్ ఇచ్చుకోండి. ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకొని ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఏమీ తేడుకోకుండానే స్టిచ్ చేసేయచ్చు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్కి ఎట్ వస్తుంది అని చూసుకొని అవసరం లేకుండానే ఉంటుంది. తర్వాత
మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా, ఫ్రంట్ పార్ట్కి కటింగ్కి ఇలాగ క్రాస్గా ఉన్న పీస్ని ఇలా తీసుకుని మన వైపుకి ఇలా ఓపెన్ భాగాలు మన వైపు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా పెట్టుకోండి. పై భాగం ఇలా పెట్టుకున్నాక ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి రౌండ్. ఈ పద్ధతిలో మొత్తం అంతా ఇలా లైన్ డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏ ఆకారంలో అయితే ఉందో అదే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకుని తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ చూడండి ఈ లైను ఈ చివర సోలర్ దగ్గర లైన్ని ఇలా చూసి లైన్ డ్రా చేయండి. ఇలా చేస్తే మనకి ఆర్మల్ ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ కరెక్ట్గా 6.5 కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు లోపలికల్లా తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా ఇదే పద్ధతిలో తీసుకోండి. 1/2 ఇంచు లోపలికి ఉండాలి. ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి నుడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్. నెక్ డౌన్ 6 ఇంచెస్ తీసుకునేటప్పుడు కూడా ఇలా ఎల్ స్కేల్ని ఉపయోగించుకుంటే మనకి క్రాస్ కింద నెక్ దగ్గర కిందకి దిగిపోకుండా ఉంటుందన్నమాట కరెక్ట్గా. అది మన ఇష్టం, కస్టమర్ చాయిస్ అండి. నెక్ డీప్ కావాలంటే దించవచ్చు, లేదంటే ఇలా 6 ఇంచెస్ పెడితే సరిపోతుందన్నమాట. ఇలాగా నెక్ వెడల్పు కూడా పైన సోలర్ దగ్గర 2.5 తీసుకున్నాం. ఇక్కడ నెక్ డౌన్లో 3 అంగుళాలు వెడల్పు ఉండేలా చూసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాతన ఇక్కడ మనకి 2 అంగుళాలు ఏ బ్లౌజ్కైనా కింద నుంచి పైకి 2 అంగుళాలకి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇదే పద్ధతిలో తీసుకుని తర్వాత ఇదే ఫ్రంట్ పార్ట్ అనేసి కట్ చేయని అవసరం లేదండి. ఒక్కొక్కరికి చెస్ట్ పాయింట్ పెద్దగా ఉండొచ్చు. అలాంటి వారైతే ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మీడియం చెస్ట్ వారైతే కనుక ఇక్కడ మారుతుందన్నమాట. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనం చూసుకోవాలి కాబట్టి ఫ్రంట్ భాగాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టుకోండి. ఇక్కడ సోలర్ దగ్గర నుండి ఇక్కడ డాట్ వరకు అనమాట. ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి సాగనివ్వకుండా సోలర్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు భాగం దగ్గర వరకు చూసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్లో మనకు తెలుస్తుంది. ఇలా పట్టుకోండి. ఇక్కడ జాయింట్ కుట్టు ఉంది కదా, దానికన్నా దాటి ఉంటుంది చూసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి. ఈ సైజు 12.5 అనమాట. మీడియం సైజు చెస్ట్ అనమాట. ఇలాగ 12.5కి ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒకటి అనిపించవచ్చు ఇక్కడ క్రాస్ బెల్ట్ పెద్దది వస్తుంది అని, కానీ రాదు. అది ఎలా అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 12.5కి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ 1.5కి ఇలాగ పైకి మార్కింగ్ పెట్టుకోండి. ఏ సైజు బ్లౌజ్ అయినా 1.5 తీసుకుంటే సరిపోతుంది. సెంటర్ డాట్కి ఇలా 3.5కి తీసుకుని మార్కింగ్ పెట్టుకోండి. ఏ సైజు బ్లౌజ్కైనా 3.5 సరిపోతుంది. తర్వాత డాట్ ఎడల్పు ఈ సైజు వారికి 2.5 అనమాట. 2.5 అంటే ఇలాగ చూడండి, 2.5ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ మార్కింగ్ కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ భాగాన్ని కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ డాట్ హైట్ మనకి ఇది చూసుకోవాలి కరెక్ట్గా. ఇది హైట్ వచ్చి 2.5 వచ్చింది. ఇప్పుడు ఈ భాగాన్ని ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి క్రాస్గా. ఇలా కలుపుకున్న తర్వాత సెంటర్ డాట్ హైట్ ఎంతైతే వచ్చిందో అదే డాట్ మనకి తర్వాత ఇప్పుడు ఈ భాగం దగ్గర మనకి ఇలా చూడండి, ఇక్కడ 1 ఇంచ్ పైకి ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ దగ్గరికి లైన్ క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూసుకోవాలి. నెక్క దగ్గర నుండి లైన్ వరకు ఈ నెక్క దగ్గర 1/2 ఇంచు వదులుకొని మిగిలిన భాగాన్ని టేప్తో ఇలా చూసుకోండి. ఈ భాగాన్ని సగ భాగానికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ మిడిల్లో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత సెంటర్ డాట్ మనకి హైట్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ అదే హైట్ ఇక్కడ రావాలన్నమాట, 2.5. అలాగైతే సెంటర్ పాయింట్స్ మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇలా లైట్గా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజు వస్తుంది. ఇదైతే 2 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 2 అంగుళాలకి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్, ఇలా ఇటు నుండి కూడా 2 అంగుళాలు రావాలి. అలా చూసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి ఆర్మల్ రౌండ్కి ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఖర్చు భాగానికి మనకి అటు ఇటు ఫోల్డింగ్కి ఎంత వెడల్పు ఉండాలనేది ఇలాగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా. తర్వాత ఇక్కడ మనకి చివరిలోని హ్యాండ్ డౌన్ దగ్గర మన జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కుట్టు ఇప్పుడు మన బ్లౌజ్ని క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి చంక డౌన్ దగ్గరికి ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను. ఇలాగ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ క్రాస్ బెల్ట్ వరకు ఎంతైతే వచ్చిందో ఈ భాగాన్ని ఇలా చూసుకోండి. 6.5కి 2 గీతలు వచ్చింది. ఓకేనా. 6.5కి 2 గీతలు ఇక్కడ వరకే వచ్చింది కదా, అదే విధంగా ఇలా పెట్టుకోండి.
ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? ఇలా చూసుకుని ఇలా మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ భాగాల్ని కటింగ్ చేసుకుందాం. ఈ విధంగా కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదానిపై ఒకటి ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఫస్ట్. ఇలా చూసుకున్న తర్వాత కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఈ చివరిలో క్రాస్ బెల్ట్ వెడల్పు కావాలి కదా మనకు జాయింట్ చేయడానికి. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో ఇలా మార్కింగ్ పెట్టుకోండి, పైకి 1/2 ఇంచు వరకు. ఏ సైజుకైనా ఈ పద్ధతిలో చూసుకోండి. ఇలా ఇది 3 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఖర్చు పైకి, తర్వాత కింద నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత నడుము లూజులో ఫ్రంట్ పార్ట్ డాట్కి 2.5 తీసేయాలి. తీసేసి మిగిలిన భాగాన్ని క్రాస్ బెల్ట్గా గుర్తించాలి. ఎప్పుడు కూడా అదే పద్ధతిలో చూసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ భాగం 9.5 క్రాస్ బెల్ట్ ఇలా పొడవు. ఓకేనా? ఇప్పుడు ఈ భాగాన్ని తీసుకుని పక్కన పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 9.5కి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఇక్కడ 3 అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టి తర్వాత ఇక్కడ కింద భాగంలో ఖర్చుకి 1/2 ఇంచు ఇలా లైన్ డ్రా చేసేయండి. మీడియం మధ్య భాగంలో మనకి క్రాస్ బెల్ట్ వస్తుంది. ఈ పైన కూడా ఖర్చుకి అనమాట. ఓకేనా? ఇలా తర్వాత ఇటు సైడు 4 అంగుళాలు మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఈ పద్ధతిలో కలుపుకొని ఇక్కడ ఖర్చు భాగానికి కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ ఈ విధంగా చాలా సులువు పద్ధతి అండి. ఇలా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చెస్ట్ కిందకి క్రాస్ బెల్ట్ రావాలి. ఓకేనా? తర్వాత హ్యాండ్ జాయింట్ పీసులు ఈ పద్ధతిలో కటింగ్ చేసుకోవాలి. ముందు ఇలా పీసుని 4 పీసులు ఇలా కటింగ్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఖర్చు జాయింట్గా అనమాట ఇలా హ్యాండ్ కిందకి ఇలా పెట్టండి 1/2 ఇంచు వరకు. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎంత పెట్టామనేది ఇలా చూడండి, ఇలాగా మార్కింగ్ పెట్టుకుంటే ఇంత ఖర్చు ఎక్స్ట్రా అనమాట. ఆ ఖర్చు భాగం స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలాగా 2 అంగుళాలకి ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టుకోవాలి. ఇలా 2 అంగుళాలు ఖర్చు భాగం ఉంచుకొని మిగిలిన పీస్ని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి సైడ్ క్రాస్ పీస్ ఇలా అటాచ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీ. ఇంతే అండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్లు అన్నీ రెడీ అయినాయి. ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఓకే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.